ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారండి. మరి ఈ సందేశంలో బాబా గారు ఏమంటున్నారో తెలుసా? బిడ్డా, నీ జీవితాన్నే నిలబెట్టే మాట చెబుతాను, తప్పక వింటావు కదా తల్లి. ఒక్కసారి నీ బాబా మాట విను, ఎందుకంటే నువ్వు సంతోషించే వార్త నీ కోసం తెచ్చారు నీ బాబా అని బాబా గారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబా గారు తన బిడ్డల జీవితాన్ని నిలబెట్టేటువంటి ఒక గొప్ప మాట చెబుతానని, ఆ మాటను తప్పకుండా వినమని తన బిడ్డలను అడుగుతూ ఉన్నారు. ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా బాబా గారు ఈరోజు తమ కోసం తీసుకొచ్చినటువంటి ఈ సందేశాన్ని పూర్తిగా వింటారని ఆశిస్తూ ఈ సందేశాన్ని అయితే మొదలు పెడుతున్నానండి. బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డా, నేను నిన్ను మర్చిపోయానని, నీకు దూరంగా ఉన్నానని అనుకుంటూ ఉన్నావా? అలా ఎప్పుడూ అనుకోవద్దు. ఆ ఆలోచనను కూడా నీ మనసులోకి రానివ్వద్దు తల్లి. ఎందుకంటే నేను నిన్ను వదిలి ఒక్క అడుగు కూడా ముందుకు వేయను. అలాగే నువ్వు కూడా నన్ను దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు. చూడమ్మా, నా బిడ్డకు ఎటువైపు నుంచి ప్రమాదం వస్తుందో అని నీ చుట్టుపక్కల రక్షణ కవచంలా నేను నడుస్తూ ఉంటాను. నేను నీ చెంత ఉన్నంత వరకు ఎలాంటి ప్రమాదము నీ దరి చేరదు. తల్లి, నా మాటలు మర్చిపోయావా నువ్వు? నేను ఎప్పుడూ కూడా నా భక్తుల కోరికలు గుర్తుపెట్టుకొని మరీ నెరవేరుస్తాను. ఎవరైతే నన్నే నమ్మి వారి మనసును నా పాదాల దగ్గర ఉంచుతారో వారి కోరికలు, కష్టాలు అన్నీ నేను నెరవేరుస్తాను. వారి భక్తికి మెచ్చి నేను వారిని ఎల్లవేళలా కాపాడుకుంటాను బిడ్డ. నీకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా భగవంతునికి అప్పగించు. వాటిని నా పాదాల దగ్గర ఉంచు. నువ్వు సంతోషంగా ఉండు. అప్పుడే నీ జీవితం సంతోషమయం కాగలదు తల్లి. కాబట్టి ఈ క్షణం నుంచి నీ ప్రతి సమస్య, దిగులు, నీ చుట్టూ ఉన్న ఆవేదన, నీ ఆలోచనలు అన్నీ కూడా ఈ భగవంతుని దగ్గర వదిలిపెట్టు. ఎందుకంటే నా బిడ్డవైన నీకు ఇవన్నీ తలుచుకుంటే భయం వేస్తుంది. ఏం చేయాలి అన్న ఆందోళన కలుగుతుంది. ఇవన్నీ నీకు వద్దమ్మా. వాటి యొక్క బాధ నీవు అనుభవించలేవు. అందుకే అస్సలు నువ్వు వాటిని తట్టుకోలేవు గనకే వాటిని నా పాదాల దగ్గర ఉంచే. నువ్వు సంతోషంగా ఉండు. ఏ ఆలోచనలు, ఏ దిగులు, ఏ చింత లేకుండా సంతోషంగా ఉండు. ఎప్పుడూ కూడా భయపడవద్దు. నీ భయమంతా నీ భవిష్యత్తు గురించే కదా. మరి నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెబుతాను, ఒక్కసారి శ్రద్ధగా విను. చూడు తల్లి, నువ్వు నా ప్రియమైన బిడ్డవు. నీలో ఉన్న ఆ భయం నీ బంధాన్ని కూడా బాధ పెడుతుంది. కాబట్టి నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఈరోజు నీ బాబా చెబుతారు. దాని గురించి తెలుసుకున్న తర్వాత ఎప్పుడూ బాధపడనని నాకు మాట ఇవ్వు. అలాగే నీ కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటానని మాట ఇవ్వు. బాబా, ఇవన్నీ నాకెందుకు చెబుతున్నారు? నా కుటుంబం బాధపడుతుందని మీకెలా తెలుసు అనుకుంటున్నావా? ఈ తండ్రి నీ పక్కనే ఉంటారని చెప్పాను కదమ్మా. నేను అన్నీ చూస్తూనే ఉంటాను. మీరు నాతో ఏది చెప్పినా, ఏది చెప్పకపోయినా సరే అన్నీ నాకు తెలుస్తాయి. అలాగే నీ మనసులో మాటలు కూడా నేను అర్థం చేసుకోగలను. నీ కుటుంబ సభ్యుల మనసును కూడా నేను తెలుసుకోగలను. అందుకే చెబుతున్నాను. నువ్వు బాధపడితే, నువ్వు ఏడుస్తూ కూర్చుంటే నీ కుటుంబం ఎలా సంతోషంగా ఉంటుంది చెప్పు? వారు చాలా తల్లడిల్లిపోతున్నారు బిడ్డ. అందుకే ఈరోజు నీ భవిష్యత్తు గురించి తెలుసుకో. నీ కుటుంబాన్ని సంతోషంగా చూసుకో.
ఎప్పుడూ భయపడవద్దు, దేనికి ఆందోళన చెందవద్దు తల్లి. బిడ్డ, నేను నీ చెంత ఉన్నంత వరకు నీ భవిష్యత్తుకు ఎలాంటి ఆపద రాదు. నీ జీవితం చాలా సంతోషంగా ముందుకు సాగుతుంది. నువ్వు ఏ భవిష్యత్తు గురించి అయితే ఆలోచిస్తూ దిగులు చెందుతూ ఉన్నావో ఆ భవిష్యత్తును నేను చాలా అందంగా రాసి ఉంచానమ్మా. చాలా సంతోషంగా ఉండబోతున్నావు తల్లి. అనవసరంగా దేని గురించి ఆలోచించకు బిడ్డ. అన్నీ నీకు అనుకూలంగా నేను జరిపిస్తాను. ఇప్పటి వరకు నీ జీవితం ఒక ఎత్తు, ఇకపై నువ్వు జీవించబోయేటువంటి జీవితం మరొక ఎత్తు. అద్భుతంగా ఉండబోతోంది తల్లి. ఇప్పటి వరకు చూడని సంతోషాన్ని ఇకపై నువ్వు చూడబోతూ ఉన్నావు. అంత గొప్ప అదృష్టం నీ కోసం కాచుకుని ఉంది. లేనిపోని ఆలోచనలను మనసులో ఉంచుకుని నువ్వు బాధపడవద్దు. నీ కుటుంబ సభ్యులను బాధ పెట్టవద్దు. తల్లి, నాపై ఎప్పుడూ నమ్మకంతో ఉండు. నీ నమ్మకాన్ని ఎల్లవేళలా నేను నిలబెట్టుకుంటూనే ఉంటాను. నీ నమ్మకానికి గొప్ప ప్రతిఫలాన్ని నేను ప్రసాదిస్తాను బిడ్డ. దేని గురించి చింతించవద్దమ్మా. చూడు తల్లి, ఒకరికి ఏదైనా జరిగితే మనకి కూడా అదే జరుగుతుందేమో అనేటువంటి మనసు నుంచి బయటకురా. ఆ ఆలోచన నుంచి బయటపడు. ఎందుకంటే అలా ఏమీ నీకు జరగదు. నీ కళ్ళ ఎదుట ఏదైనా ప్రమాదం జరిగితే దానినే మనసులో ఉంచుకొని బాధపడుతూ ఉంటావు కదా నువ్వు. తిరిగి నాకు కూడా అలానే జరుగుతుందేమో అని. అలాంటి వ్యతిరేకమైన ఆలోచనలు ఎప్పుడూ చేయవద్దు. ఈ తండ్రి ఉన్నంత వరకు నీకు ఎలాంటి ప్రమాదం జరగదు. ఎలాంటి కీడు ఎవ్వరూ కూడా తలపెట్టలేరు బేట. మరొక విషయం, నీకు ఏదైనా ప్రయత్నించాలన్నా సరే భయం వేస్తూ ఉంది. గెలుస్తామా లేదా అనేటువంటి భయం. ఒకవేళ గెలిచావే అనుకో, తరువాత క్షణం బాధపడాలేమో అన్న భయం. ఇలా నీ జీవితమంతా భయపడుతూ ఉన్నావు బిడ్డ. తల్లి, నీకు ఒక విషయం చెబుతాను, గుర్తుపెట్టుకో. జీవితం అనేది ఒక పుస్తకం లాంటిదమ్మా. అందులో నీకు ఏదో వ్యతిరేకంగా ఉంటుందని నువ్వు భయపడకు. నీ జీవితం అంతా ఆనందంగా ఉంటుంది. నన్నే నమ్ముకున్న నా బిడ్డలకు చెడు ఎలా జరగనిస్తాను చెప్పు తల్లి. నేను ఎప్పుడూ కూడా నా బిడ్డలకు మంచి చేయాలనే చూస్తూ ఉన్నానమ్మా. నీ జీవితం నీకు ఎలా ఉండాలో నేర్పిస్తుంది, ఎలా ఉండకూడదో కూడా నేర్పిస్తుంది. కాబట్టి ఇక నుంచి నీ జీవితంలో భయం, ఆందోళన అనవసరం. అసలు వాటిని నీ దగ్గరకు కూడా రానివ్వకు బిడ్డ. అప్పుడే నీ జీవితం నువ్వు అనుకున్నట్లు ఉంటుంది. చూడమ్మా, ఏ పని మొదలుపెట్టినా, ఏ లక్ష్యాన్ని నువ్వు నిర్దేశించుకున్నా ప్రతిరోజు దాని గురించే ఆలోచిస్తూ ఉండాలి. దానికైన పనులు చేస్తూనే ఉండాలి. ఓడిపోతానేమో అనేటువంటి భయాన్ని నువ్వు వదిలిపెట్టు. నువ్వు గెలవడానికి పుట్టావు తల్లి, గెలుచుకోవడానికే పుట్టావు. ఇక ఎప్పుడూ కూడా వ్యతిరేకమైన ఆలోచనలు చేయకు. ఈ తండ్రి నీ వెంట ఉన్నారు కదా. నువ్వు ఏ పని తలపెట్టినా అందులో తప్పక విజయం కలిగేలా నేను ఆశీర్వదిస్తాను. నా వంతు సాయం నేను తప్పక చేస్తాను బిడ్డ. ధైర్యంగా ఉండు. నీకు నీ బాబా ఉన్నాడు తల్లి. ఎలాంటి ఆపద రానివ్వడు. ప్రతి పనిలో విజయాన్ని తీసుకువస్తారు. అర్థమవుతుందా? ఇక ఎప్పుడూ కూడా ఏ పని మొదలుపెట్టినా పూర్తి విశ్వాసంతో, పూర్తి నమ్మకంతో మొదలుపెట్టు. చేసే పనిలో ఆటంకం వస్తే ఈ బాబాకి చెప్పు. ఏ పని మొదలు పెట్టాలన్నా ముందు నీ బాబా అనుమతి పొందు. దానికైన పనులు నేను కూడా పూర్తి చేస్తాను. ఎందుకంటే నీకు ఎలాంటి ఆటంకం రాకూడదు కదా. అందుకే ప్రతి పనిని కూడా నీ బాబాకి చెప్పి మొదలు పెట్టమ్మా. నీపై ఉన్న నమ్మకాన్ని నువ్వు పెంచుకో. అలాగే నీ బాబాపై ఉన్న నమ్మకాన్ని కూడా పెంచుకో. ఆ నమ్మకమే నీకు శ్రీరామ రక్ష కాగలదు. ఆ నమ్మకమే ఈ బాబాను ఈ బిడ్డ వెంట నడిపించగలదు. అర్థమైందా?
ఇక దేని గురించి ఆలోచించకుండా సంతోషంగా ఉండు. నీ భవిష్యత్తుకు వచ్చిన డోకా ఏమీ లేదు తల్లి. చాలా అద్భుతంగా నీ భవిష్యత్తు రాయబడి ఉంది. నీ బాబా చెబుతున్నాడు కదా, నీ తండ్రి మాటలపై నమ్మకం ఉంచి ప్రశాంతంగా ఉండు. సంతోషంగా నీ జీవితాన్ని గడుపు. నీ కుటుంబాన్ని కూడా సంతోషంగా ఉంచు. నీకంతా శుభం జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డల యొక్క భవిష్యత్తు ఏ విధంగా రాయబడి ఉందో బాబాగారు చెప్పారు. మీరు బాధపడుతూ ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ మీ కుటుంబ సభ్యులను కూడా బాధ పెడుతూ ఉన్నారు. అది ఎంతవరకు కరెక్టు మనల్ని ఆలోచించుకోమని బాబాగారు అంటూ ఉన్నారంటే నిజమే కదండి. మనం బాధపడుతూ ఉంటే మన ఇంట్లో వాళ్ళు, మన శ్రేయోభిలాషులు వాళ్ళు ఎలా ఆనందంగా ఉండగలరు? వాళ్ళు కూడా బాధపడుతూనే ఉంటారు. ఈ బాధకు గల కారణం ఏంటమ్మా? నీ భవిష్యత్తు గురించా? అయితే ఆ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెబుతాను వినమని బాబాగారు ప్రతి ఒక్క బాబా బిడ్డ భవిష్యత్తు చెప్పారండి. ఈరోజు నువ్వు అనుకున్నట్లు ఏ కష్టాలు కానీ నష్టాలు కానీ లేవమ్మా. నీ భవిష్యత్తును చాలా అద్భుతంగా రాయబడి ఉంది. నా బిడ్డ యొక్క భవిష్యత్తు చాలా అద్భుతంగా రాసి ఉంచాను నేను. ఇప్పటి వరకు నువ్వు చూసిన కష్టాల వలనో లేదంటే నువ్వు అనుభవించిన బాధల వలనో నీ జీవితం అంతా అలానే ఉంటుందనే భయంలో ఉంటే మాత్రం ఆ భయాన్ని అక్కడ వదిలేసాయి. ఎందుకంటే నీ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది. నీ బాబా నీ భవిష్యత్తును చాలా అందంగా తీర్చిదిద్దారు తల్లి. దాని గురించి ఆలోచించి నువ్వు మనసు పాడు చేసుకోవద్దు. ఆ జీవితాన్ని ఆనందంగా ఆహ్వానించాలి. నువ్వు చాలా సంతోషంగా జీవించాలి. అందుకే నీ భవిష్యత్తు గురించిన ఆ అపోహలను ఇక్కడే వదిలేసాయి. సంతోషంగా గడుపు. నీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచు. ఏ పని మొదలు పెట్టాలన్నా ఈ తండ్రికి చెప్పి ప్రారంభించు. ఎందుకంటే ఆ పనిలో నువ్వు విజయం సాధించాలంటే దానికంటూ కొన్ని పనులుంటాయి బిడ్డ. ఆ పనులను నేను పూర్తి చేసుకోవాలి కదా. అందుకే ఏదైనా సరే, ఏ మాటైనా సరే ఈ తండ్రికి చెప్పమ్మా. నీకున్న కష్ట నష్టాలన్నీ కూడా నా పాదాల దగ్గర వదిలేసి నువ్వు ఆనందంగా ఉండు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు. ఒకవేళ మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, మీకు ఉద్యోగం వస్తుందో రాదో, లేదంటే మీరు అప్పుల బారి నుంచి బయటపడతారో లేదో, ఇంకొంచెం అప్పులు చేయవలసి వస్తుందేమో, లేదంటే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు అనుభవించావు, ఈ కష్టాలు తీరుతాయా లేదా అనేటువంటి ఏ సందేహమైనా, అది ఎటువంటి సందేహమైనా సరే వాటన్నింటినీ ఇక్కడ వదిలిపెట్టేసేయండి. ఎందుకంటే బాబాగారు చెబుతూ ఉన్నారు, మీ భవిష్యత్తు ఇలా ఉండబోవట్లేదు. మీరు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు అనుభవించి ఉండొచ్చు. ఆ కష్టాలన్నీ మటు మాయమైపోతాయి. ఎంతో గొప్ప ఆనందాన్ని మీరు పొందబోతున్నారు తల్లి అని తన బిడ్డలకు బాబాగారు చెప్పుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు సంతోషంగా గడిపినటువంటి తన బిడ్డల యొక్క సంతోషాన్ని రెట్టింపు చేసి భవిష్యత్తులో అందిస్తారండి. కష్టాలుంటే కష్టాలను తొలగిస్తారు. సంతోషంగా ఉంటే ఆ సంతోషాన్ని రెట్టింపు చేసి తన బిడ్డలకు అందిస్తారు. ఎల్లవేళలా ఆ తండ్రి తన బిడ్డలను చల్లగా కాపాడుకుంటారు. ఏ బిడ్డలైతే ప్రతిరోజు బాబాగారి నామస్మరణ చేస్తూ ఉంటారో, బాబాగారి సచ్చరిత్రను పారాయణ చేస్తూ ఉంటారు, ప్రతిరోజు ఆ తండ్రి కోవెలకు వెళ్ళి ఆ తండ్రిని దర్శించుకొని తన కష్టాలు నష్టాలన్నీ చెప్పుకొని ఆ బాబా సన్నిధిలో ఒక 10 నిమిషాలు గడిపి వస్తూ ఉంటారు. ఆ బిడ్డలను ఎల్లప్పుడూ ఆ తండ్రి కంటికి రెప్పలా కాపాడుకుంటారు. మీకు గుర్తుందా? ఈ సందేశంలో చెప్పారు బాబాగారు, మన చుట్టూ ఆయన నడుస్తూ ఉంటాడంట. ముందు వెనక అట్లా కాదు, మన చుట్టూ నడుస్తూ ఉంటాడు. ఎందుకంటే ప్రమాదం ఏ వైపు నుంచి నా బిడ్డ దగ్గరకు వస్తుందో అనేటువంటి భయంతో ఆ తండ్రి తన బిడ్డ చుట్టూ కూడా ఒక రక్షణ కవచంలా నడుస్తూ ఉంటాడు. ఎటువంటి ప్రమాదం తన బిడ్డలకు వాటిల్లకుండా ప్రతిరోజు తననే స్మరిస్తున్నటువంటి తన బిడ్డల సంక్షేమం కోసం బాబాగారు కాపలాగా నిలబడిపోతారండి. అంత గొప్ప తండ్రికి మీరు బిడ్డలు. అంత గొప్ప తండ్రికి మనం భక్తులమయ్యాం, బిడ్డలమేం. ఇక ఎప్పుడూ కూడా మన భవిష్యత్తు గురించి కానీ, లేదంటే మన జీవితం గురించి కానీ ఏదైనా అపోహలు ఉంటే ఆ అపోహలన్నీ కూడా పక్కన పెట్టేయండి. మన జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుంది. చాలా సంతోషంగా గడపబోతున్నాం మనందరం కూడా. బాబాగారి ఆశీస్సులతో ఆ తండ్రి చల్లని నీడలో మనం అందరం కూడా, ఆ తండ్రి బిడ్డలందరం కూడా గడపబోతూ ఉన్నాం. అనవసరమైన ఆలోచనలను మానేసి ప్రశాంతంగా ఉండండి. ఆ ప్రశాంతతను మన తండ్రి గారు పూర్తిగా మన జీవితం అంతా కూడా అందిస్తారు. అర్థమవుతుందండి? ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.